తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వర. చాలామంది పిల్లల్ని మా దగ్గరికి అకాడమిక్ గైడెన్స్ కోసం, కెరీర్ కౌన్సిలింగ్ కోసం తీసుకొచ్చినప్పుడు పేరెంటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, టీచింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అవసరమైనటువంటి కొన్ని పుస్తకాలను సజెస్ట్ చేయమని అడుగుతుంటారు. పేరెంటింగ్ స్కిల్స్ను డెవలప్ చేయడానికి, టీచింగ్ స్కిల్స్ను డెవలప్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా సైకాలజీలో జరిగినటువంటి రకరకాల రీసెర్చ్ స్టడీస్ను ఆధారంగా చేసుకొని నేను పుస్తకాలు రాయడం జరిగింది. ఈ పుస్తకాలను ప్రముఖ ప్రచురణ సంస్థ ఎంఎస్కో బుక్స్ పబ్లిష్ చేసింది. ఏ పుస్తకంలో ఏ అంశాల గురించి నేను డిస్కస్ చేశాను, ఆ డిస్కస్ చేసినటువంటి అంశాలు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి క్లుప్తంగా మీతో కొన్ని విషయాలను షేర్ చేయడానికి ఉద్దేశించినటువంటిది ఈ వీడియో. పేరెంటింగ్కు సంబంధించి పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకం అనేక పునర్ముద్రణలు కూడా పొందింది. ఈ పుస్తకంలో 7 అంశాల గురించి నేను డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేశాను. పిల్లల పట్ల తల్లిదండ్రుల దృక్పథం అనేది ఏ రకంగా ఉండాలి, చదువుల పట్ల తల్లిదండ్రుల దృక్పథం ఏ రకంగా ఉండాలి, పిల్లలు చదివేటటువంటి స్కూల్ గురించి కానీ, కాలేజీ గురించి కానీ తల్లిదండ్రులు ఏ విషయాలు తెలుసుకోవాలి, టీచర్స్తో సంప్రదించినప్పుడు ఏ విషయాల గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది, అకాడమిక్ స్టడీస్లో భాగంగా పిల్లల డెవలప్మెంట్ను తల్లిదండ్రులు ఏ రకంగా మానిటర్ చేయాలి, స్కూల్స్లో, కాలేజెస్లో నేర్పించేటటువంటి అకాడమిక్ విషయాలు, తర్వాత ఇతర విషయాలకు తోడుగా తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఏవైనా కొన్ని విషయాలను నేర్పిస్తే బాగుంటుందా, పిల్లల డిసిప్లిన్ను విషయంలో తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగ్జామినేషన్స్ టైంలో పిల్లలు బాగా పర్ఫామ్ చేయాలంటే తల్లిదండ్రులు ఏ విషయాల గురించి తెలుసుకోవాలి, ఇలా పలు అంశాల గురించి పేరెంట్స్కి ఉపయోగపడేటటువంటి విషయాలను సైకాలజీని ఆధారంగా చేసుకొని ఈ పుస్తకంలో నేను డిస్కస్ చేయడం జరిగింది. తల్లిదండ్రులుగా ఒక స్థాయి వచ్చిన తర్వాత పిల్లల విజయమే తల్లిదండ్రుల విజయం. ఈ క్రమంలో పేరెంటింగ్ రోల్ చాలా సైంటిఫికల్గా ఉండడానికి ఉపయోగపడేటటువంటి పుస్తకం ఇది. పేరెంట్స్ కోసం రాసిన పుస్తకం అయినప్పటికీ కూడా టీచర్స్ కూడా చదవదగినటువంటి పుస్తకం. ఎందుకంటే పేరెంటింగ్ విషయంలో టీచర్సు రకరకాల ఇన్పుట్స్ను తల్లిదండ్రులకు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని కొన్ని స్కూల్స్లో, కాలేజెస్లో పేరెంట్ టీచర్ మీట్ జరిగినప్పుడు పేరెంట్స్కు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒక గిఫ్ట్గా కూడా ఇస్తుంటాయి. పేరెంటింగ్ అనేది చాలా సైంటిఫికల్గా జరిగినప్పుడు పిల్లల యొక్క అభివృద్ధి అటు అకాడమిక్స్లో అయినా, ఇటు డే టు డే లైఫ్లో అయినా చాలా బాగా వస్తుంది. దీనివల్ల పిల్లలు అకాడమిక్స్లో బాగా సక్సెస్ అవుతున్నప్పుడు, ఇతర విషయాల్లో బాగా సక్సెస్ అవుతున్నప్పుడు ఇన్స్టిట్యూషన్ కూడా ఎంతో సంతోషపడుతుంది తల్లిదండ్రులతో పాటు. మరో పుస్తకం నేను ప్రత్యేకించి టీచర్ల కోసం రాయడం జరిగింది. పిల్లల విజయంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం అనే పేరుతో ఈ పుస్తకాన్ని రాశాను. ఇది ప్రత్యేకించి టీచర్ల కోసం రాసినటువంటి పుస్తకం అయినప్పటికీ కూడా పేరెంట్స్ కూడా చదవచ్చు దీన్ని. ఈ పుస్తకంలో నేను ప్రధానంగా సైకాలజీలో జరిగినటువంటి రీసెర్చెస్ను ఆధారంగా చేసుకొని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ యొక్క రోలు ఏ రకంగా ఉంటే పిల్లలు స్టడీస్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. నేను డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్ను ఒక 8 టాపిక్స్ కింద చేర్చడం జరిగింది. ఇందులో ప్రధానంగా హ్యూమన్ బీయింగ్స్లో థింకింగ్ అనేది ఏ రకంగా ఏర్పడుతుంది, అంటే పిల్లల్లో ఆలోచనలు అనేటటువంటివి ఏ రకంగా ఏర్పడతాయి, మంచి ఆలోచన విధానాన్ని పిల్లల్లో మనం పెంచాలంటే అంటే ఒక క్రిటికల్ థింకింగ్ కావచ్చు, క్రియేటివ్ థింకింగ్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో బాగా డెవలప్ చేయాలంటే పిల్లల మైండ్ యొక్క పనితీరును మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మైండ్ పనితీరుకు తగ్గట్టుగా మనం పిల్లల్ని కనుక గైడ్ చేసినట్లయితే పిల్లల్లో ఈ మానసిక సామర్థ్యాలు అనేటటువంటివి చాలా బాగా డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఈ థింకింగ్ ప్రాసెస్ గురించి ప్రత్యేకించి ఒక చాప్టర్ను నేను చేర్చడం జరిగింది. అదే రకంగా
పిల్లలు అకాడమిక్స్లో మంచి పర్ఫార్మెన్స్ తీసుకురావాలంటే మెమరీ అనేటటువంటిది చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి పిల్లల్లో. అందుకోసము ఈ మెమరీ ప్రాసెస్ అనేటటువంటిది హ్యూమన్ బీయింగ్స్లో ఏ రకంగా జరుగుతుంది, మనం ఏ రకమైనటువంటి టీచింగ్ మెథడ్స్ను ఉపయోగించినట్లయితే పిల్లలు బాగా నేర్చుకుంటారు అనేటటువంటి అంశాల గురించి కూడా డిస్కస్ చేశాను. అదే రకంగా పిల్లల్లో డిసిప్లిన్ అనేటటువంటిది బాగా రావాలి అంటే, అన్హెల్తీ బిహేవియర్ పిల్లల్లో కనిపించకూడదంటే టీచర్స్ ఏం చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. మేము ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్ పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా పేరెంట్స్కు, టీచర్స్కు, స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా పిల్లలు సంతోషాన్ని అనుభవించగలగాలి, టీచర్సు సంతోషాన్ని అనుభవించగలగాలి, తల్లిదండ్రులు సంతోషాన్ని అనుభవించగలగాలి. చదువు అనేటటువంటిది ఒక భారమైనటువంటి ప్రక్రియగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనలో రకరకాల అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అంశాలను మన టీచింగ్ అనేటటువంటి ఒక చాప్టర్లో, మన సంతోషం అనేటటువంటి మరో చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది. అదే రకంగా చదువు దగ్గరికి వచ్చేసరికి రకరకాల సమస్యలు కూడా మనకు కనిపిస్తాయి. పిల్లలకు సంబంధించిన ప్రవర్తనాపరమైనటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే కనుక పిల్లలపై చదువు వల్ల పడుతున్నటువంటి ఒత్తిడి కావచ్చు, పోటీ పరీక్షలు పడేటటువంటి భారం కావచ్చు, ఇలా రకరకాల సమస్యలను టీచర్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలను మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రాక్టికల్గా మనం ఏం చేయగలుగుతాం అనేటటువంటి అంశాల గురించి కూడా ఒక చాప్టర్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. చివరగా ప్రముఖ విద్యావేత్త, ఐఐటి ర్యాంకర్ల రూపశిల్పి డాక్టర్ చుక్కా రామయ్య గారి యొక్క టీచింగ్ అనుభవాలను ఈ పుస్తకంలో ఒక అనుబంధంగా చేర్చడం జరిగింది. వారి శిక్షణలో వేలాది మంది పిల్లలు మన భారతదేశంలో అనేక ఐఐటీస్లో సీట్లు సాధించడము, ఐఐటీస్లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకొని వివిధ రంగాల్లో పనిచేయడం జరుగుతూ ఉన్నది. వారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని టీచర్స్కు కొన్ని సజెషన్స్ ఇవ్వమని చెప్పేసి వారిని నేను అడిగినప్పుడు, వారు ప్రత్యేకించి టీచర్స్ కోసము తన టీచింగ్ అనుభవాలను ఆధారంగా చేసుకొని కొన్ని టాపిక్స్ గురించి ఈ పుస్తకంలో డిస్కస్ చేయడం జరిగింది. ఐఐటి లాంటి పోటీ పరీక్షల కోసం మనం పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి సపోర్ట్ ఒక టీచర్గా మనం ఇవ్వాలి, ఏ రకంగా గైడ్ చేయాలి, ప్రత్యేకించి పిల్లల్ని ఒక టాపర్స్గా మనం ఎలా తీర్చిదిద్దాలి అనేటటువంటి అంశాలను తన ఎక్స్పీరియన్స్ను ఆధారంగా చేసుకొని వారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. అదే రకంగా చాలామంది పిల్లలు స్టడీస్ అంటే చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతుంటారు. స్టడీస్ పట్ల మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, పిల్లలు స్టడీస్లో చాలా స్ట్రగుల్ కూడా అవుతుంటారు. సో మరి ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? సైకలాజికల్గా మనం ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, పిల్లలు చదువు అంటే ఎందుకు కష్టంగా భావిస్తారు, పిల్లలపై చదువుల వల్ల భారం అనేటటువంటిది ఎందుకు పడుతుంది అనేటటువంటి అంశాలను పేరెంట్సు, టీచర్సు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దృష్టికి తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో పిల్లలకు చదువు అంటే ఎందుకు కష్టం అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశాను. అదే రకంగా పిల్లలపై చదువుల భారాన్ని తగ్గించడం ఎలా అనేటటువంటి ఇంకో పుస్తకాన్ని కూడా నేను రాయడం జరిగింది. ఈ రెండు పుస్తకాల్లో పిల్లల మైండ్ చదువుకునే క్రమంలో ఏ రకంగా పనిచేస్తుంది, రకరకాల మైండ్కు సంబంధించినటువంటి అబిలిటీస్ ఏ రకంగా పనిచేస్తాయి, పిల్లల్లో ఏ రకంగా డెవలప్ అవుతాయి, వాటిని దృష్టిలో ఉంచుకొని పిల్లల్ని మనము ఏ రకంగా గైడ్ చేసినట్లయితే అకాడమిక్ పర్ఫార్మెన్స్ను బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాం పిల్లల్లో. తర్వాత పిల్లలకు చదువుల వల్ల పడుతున్నటువంటి భారాన్ని మనం తగ్గించగలుగుతాం, డిఫికల్టీ లెవెల్ను తగ్గించగలుగుతాం, చదువును ఏ రకంగా చేస్తే మనం ఒక ఆసక్తికరమైనటువంటి ప్రక్రియగా మార్చగలుగుతాం, పిల్లలకు చదువు పట్ల ఇంట్రెస్ట్ను పెంచగలుగుతాం అనేటటువంటి అంశాల గురించి ఈ రెండు పుస్తకాల్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. అదే రకంగా కొందరు పిల్లలు ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా, సైకలాజికల్గా మంచి అబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా, మంచి మానసిక శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అకాడమిక్ పర్ఫార్మెన్స్ తీసుకురాలేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చదువుల్లో వెనుకబడుతుంటారు. ఒక మంచి ఇంటెలిజెన్స్ లెవెల్ ఉన్నప్పటికీ కూడా పిల్లలు చదువుల్లో ఎందుకు వెనుకబడతారు, మైండ్కి సంబంధించినటువంటి అబిలిటీస్ ఉండి కూడా చదువుల్లో ఎందుకు వెనుకబడతారు అనేటటువంటి అంశాల గురించి, పిల్లలు చదువుల్లో ఎందుకు వెనుకబడతారు అనేటటువంటి ఈ పుస్తకంలో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో పిల్లలు చదువుల్లో వెనుకబడడానికి కారణమయ్యేటటువంటి రకరకాల సైకలాజికల్ ఫ్యాక్టర్స్ గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది.
ఇందులో మళ్ళీ మెదడు పనితీరుతోనే ఈ పుస్తకాన్ని నేను స్టార్ట్ చేశాను. అంటే దేనికైనా మూలము మన మైండ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వయసుతో పాటు పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్లో వచ్చేటటువంటి మార్పులను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం కనుక దాదాపు ప్రతి పుస్తకంలో నేను మైండ్ డిజైనింగ్ గురించి, మైండ్ ఫంక్షనింగ్ గురించి, లర్నింగ్ జరిగేటటువంటి విధానాన్ని గురించి, మెమరీ పనిచేసేటటువంటి విధానాన్ని గురించి రాయడం జరిగింది. తర్వాత పిల్లల్లో రకరకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. ఆ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర అనేటటువంటిది స్టడీస్లో తప్పనిసరిగా ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ను నేను ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగినటువంటి పరిశోధనను ఆధారంగా చేసుకొని మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ అని ఇంటెలిజెన్స్కు సంబంధించి ఒక థియరీని హోవార్డ్ గార్డ్నర్ అనేటటువంటి ఒక ప్రఖ్యాత సైకాలజిస్టు, అమెరికన్ సైకాలజిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ థియరీని గురించి ఈ పుస్తకంలో నేను చాలా క్లియర్గా డిస్కస్ చేశాను. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా, పిల్లల డే టు డే లెర్నింగ్లో భాగంగా ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీని మనం ఏ రకంగా ఉపయోగించగలుగుతాం, ఉపయోగించడం వల్ల పిల్లలు చదువుతో పాటు పిల్లల యొక్క పర్సనాలిటీ మీద ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుంది అన్న దాని గురించి కూడా నేను డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసినాను. అదే రకంగా రకరకాల లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి పిల్లల్లో, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. లెర్నింగ్ స్టైల్స్కు తగ్గట్లుగా పిల్లలు చదువుకున్నట్లయితే అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేటటువంటిది చాలా బాగా వస్తుంది. అందుకోసం ఈ లెర్నింగ్ స్టైల్స్ మీద సపరేట్గా ఒక చాప్టర్ని చేర్చడం జరిగింది. తర్వాత పిల్లల డే టు డే లైఫ్లో ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేటటువంటిది చాలా అవసరం. కాబట్టి ఎమోషన్స్ను గురించి కూడా ఒక స్పెషల్ చాప్టర్ను ఇందులో చేర్చడం జరిగింది. తర్వాత బిహేవియర్కు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఒక చాప్టర్ని ఇందులో నేను చేర్చాను. తర్వాత లర్నింగ్ గురించి, మెమరీ గురించి, ఫర్గెటింగ్ గురించి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని అంశాల గురించి కూడా ఈ పుస్తకంలో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని పేరెంట్స్, టీచర్స్ చదవడం వల్ల పిల్లలు స్టడీస్లో ఇబ్బందులు పడడానికి కారణాలు ఏంటో తెలుస్తాయి. ఆ ఇబ్బందుల నుంచి పిల్లల్ని ఏ రకంగా మనం బయటికి తీసుకురాగలుగుతాం అనే దాని గురించి కొన్ని సైకలాజికల్ ఇన్పుట్స్ పేరెంట్స్కు, టీచర్స్కు తెలుస్తాయి. దీని నుంచి చాలామంది పిల్లలకు మ్యాథమెటిక్స్ అంటే ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతారు. స్కూల్కు తోడుగా అడిషనల్గా కోచింగ్కి వెళ్ళేటటువంటి సబ్జెక్టుల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎప్పుడే కానీ. బహుశా మీలో కూడా అనేక మందికి చిన్నప్పుడు మీరు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మ్యాథ్స్ అంటే బహుశా డిఫికల్టీగా ఫీల్ అయి ఉండాలి. మరి మ్యాథమెటిక్స్ అనేటటువంటి సబ్జెక్టు పట్ల డిఫికల్టీగా ఎందుకు ఫీల్ అవుతారు, దానికి సైంటిఫికల్గా రీజన్స్ ఏంటి, ప్రత్యేకించి సైకాలజీలో జరిగినటువంటి రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి, మరి మ్యాథమెటిక్స్ను పిల్లలకు ఇంట్రెస్టింగ్గా చేయాలంటే పేరెంట్ యొక్క రోల్ ఏంటి, టీచర్ యొక్క రోల్ ఏంటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ ఏంటి, మ్యాథమెటిక్స్ను చాలా ఆసక్తికరమైనటువంటి సబ్జెక్టుగా మనం ఏ రకంగా మలచగలుగుతాం, పిల్లల లోపల మ్యాథ్స్ పట్ల ఒక ఇంట్రెస్ట్ను డెవలప్ చేయగలుగుతాం అనేటటువంటి అంశాలను సైకాలజీలో జరిగినటువంటి రీసెర్చెస్ను ఆధారంగా చేసుకొని ఈ పుస్తకంలో నేను డిస్కస్ చేయడం జరిగింది. పిల్లలు లెక్కల్లో ఎందుకు వెనుకబడతారు అనేది ఈ పుస్తకం. తర్వాత నేరుగా స్టూడెంట్స్ చదవడం కోసం 2 పుస్తకాలను రాయడం జరిగింది నేను. ఒక పుస్తకమేమో పిల్లల్లో స్టడీ స్కిల్స్ను డెవలప్ చేయడానికి ఉద్దేశించినటువంటిది. అంటే మనం ఏ పని చేసినప్పటికి కూడా ఆ పనిని సులభంగా, మన పైన ఎక్కువ ఒత్తిడి లేకుండా, మనం ఎక్కువ కష్టంగా ఫీల్ కాకుండా చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అదే రకంగా చదువులో మంచి పర్ఫార్మెన్స్ రావాలంటే కూడా, తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ను మనం నేర్చుకోవాలంటే కూడా, ఎగ్జామినేషన్ హాల్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇవ్వాలంటే కూడా కొన్ని స్టడీ స్కిల్స్ అనేటటువంటివి తప్పనిసరిగా పిల్లలు నేర్చుకోవాలి. అలాంటి స్టడీ స్కిల్స్ గురించి ఈ పుస్తకంలో డిస్కస్ చేయడం జరిగింది. సబ్జెక్టును బట్టి స్టడీ స్కిల్స్ ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, మెమరీని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ టైం లోపల స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ ఏ రకంగా ఉన్నట్లయితే మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, ఇలాంటి అన్ని అంశాలను పిల్లలు చదువుల్లో విజయం సాధించడం ఎలా అనేటటువంటి ఈ పుస్తకంలో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ పుస్తకం స్కూల్ లెవెల్ నుంచి కాలేజీ లెవెల్ వరకు ఏ స్థాయిలో చదువుతున్న పిల్లల కోసమైనా కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా అనేటటువంటి ఈ పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో పిల్లలు రకరకాల టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటారు, ఒలింపియాడ్స్ రాస్తుంటారు,
10th పూర్తి అయిన తర్వాత లేదా ఇంటర్ పూర్తి అయిన తర్వాత రకరకాల పోటీ పరీక్షల కోసం హాజరవుతుంటారు. ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నుంచి మొదలు పెడితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వరకు లేదా గ్రూప్ 1 లాంటి పరీక్షల కోసము స్టూడెంట్స్ హాజరవుతూ ఉంటారు. మరి ఈ రకంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్యారలల్గా సబ్జెక్టు నాలెడ్జ్తో పాటు పర్సనాలిటీకి సంబంధించినటువంటి ఏ అంశాలను మనం డెవలప్ చేసుకోవాలి, స్టడీకి సంబంధించినటువంటి ఏ అంశాలను మనం డెవలప్ చేసుకోవాలి అన్న దాని గురించి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా అనేటటువంటి పుస్తకంలో డిస్కస్ చేయడం జరిగింది. మీలో చాలామందికి తెలుసు, గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి ఉన్నత స్థాయి పరీక్షల కోసం పిల్లలు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అపియర్ అయినప్పుడు కొందరేమో ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా టాప్ ర్యాంక్ సాధిస్తుంటారు. మరికొందరేమో 4-5 అటెంప్ట్స్ చేసిన తర్వాత కూడా ఆశించిన స్థాయిలో ర్యాంకు సాధించలేకపోతుంటారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచే ఈ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఒక పర్సనాలిటీని డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని స్టూడెంట్స్ చేయలేకపోవడం. ఆ రకంగా చేయలేనటువంటి స్టూడెంట్సే సాధారణంగా 4-5 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా మంచి ర్యాంకును సాధించలేక ఫెయిల్యూర్ అవుతుంటారు. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ను దృష్టిలో ఉంచుకొని ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే ప్యారలల్గా అకాడమిక్స్తో పాటు ఒక మంచి పర్సనాలిటీని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, గ్రూప్ 1 సివిల్ సర్వీస్ లాంటి పరీక్షల్లో ఇంటర్వ్యూలో మంచి మార్కులు సాధించాలంటే అకాడమిక్స్తో భాగంగా సైకలాజికల్ ట్రేట్స్ వేటిని డెవలప్ చేసుకోవాలి అనేటటువంటి రకరకాల అంశాల గురించి ఈ పుస్తకంలో నేను డిస్కస్ చేయడం జరిగింది. సైకాలజీలో పాజిటివ్ సైకాలజీ అని ఒక బ్రాంచ్ ఉంటుంది. చాలామంది సైకాలజీ అంటే మానసికంగా ఏవైనా సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల కోసం సైకాలజీ సబ్జెక్ట్ అని అనుకుంటారు. ఒక సైకాలజిస్ట్ను కలవడం అంటే మానసికంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే కలవాలని అనుకుంటారు. కానీ పాజిటివ్ సైకాలజిస్టులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే సైకాలజీ అంటే కేవలం ఏవైనా మానసిక సమస్యలు తలెత్తినప్పుడే సైకాలజిస్ట్ను కలవడం కాదు. ఏ రకమైనటువంటి మానసిక సమస్య లేకపోయినప్పటికీ కూడా మనిషి తన శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడం కోసం సైకాలజిస్ట్ను కలవాలి. ఈ ప్రపంచంలో మనము వివిధ రంగాలలో విజయం సాధించినటువంటి వ్యక్తులను కనుక గమనించి చూసినట్లయితే అలాంటి వ్యక్తులందరూ కూడా వారిలో ఉన్నటువంటి బలహీనతలను అధిగమించి తమ శక్తి సామర్థ్యాలను సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల మాత్రమే సక్సెస్ అయి ఉంటారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్ సైకాలజిస్టులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక రంగంలో విజయం సాధించాలి అని చెప్పేసి అంటే ఆ వ్యక్తి తనలో ఉండేటటువంటి స్ట్రెంగ్స్ను గుర్తించి వాటికి మెరుగులద్దుకోవడం ద్వారా మాత్రమే మనిషి సక్సెస్ అవుతాడు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనుషులు తమ స్ట్రెంగ్స్ను ఎట్లా గుర్తించాలి, వాటిని ఏ రకంగా నర్చర్ చేసుకోవాలి, రకరకాల ఫీల్డ్స్లో ఏ రకంగా సక్సెస్ కావాలి అనేటటువంటి అంశాల మీద పాజిటివ్ సైకాలజిస్టులు అనేక విషయాలు తమ పరిశోధనల ద్వారా చెప్పడం జరిగింది. అలాంటి విషయాలను గురించి మీరు సక్సెస్ సాధించగలరు అనేటటువంటి ఈ పుస్తకంలో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ పుస్తకం అటు తల్లిదండ్రులకు ఇటు ఉపాధ్యాయులకే కాకుండా విద్యార్థులందరి కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాలకు తోడుగా స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో చదువుతున్నటువంటి పిల్లల కోసము స్టడీ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పేరుతో ఇంగ్లీష్లో కూడా ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. పిల్లలకు తల్లిదండ్రులకు టీచర్స్కు ఉపయోగకరంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో రాసిన పుస్తకాలు ఇవి. ఈ పుస్తకాలు చదవాలని ఆసక్తి కలిగినటువంటి పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ ఎంఎస్కో వెబ్సైట్ను విజిట్ చేయవచ్చు. అదే రకంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా స్కూల్ మేనేజ్మెంట్స్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్స్ బల్క్లో ఈ పుస్తకాలను పర్చేజ్ చేయాలనుకుంటే తమ లైబ్రరీ కోసం కావచ్చు, లేదా తమ స్టూడెంట్స్కు డొనేట్ చేయడం కోసం కావచ్చు, లేదా తమ పేరెంట్స్కు డొనేట్ చేయడం కోసం కావచ్చు, ఆ రకంగా బల్క్లో పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఎంఎస్కో బుక్స్ను నేరుగా సంప్రదించవచ్చు.